మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ సీఎం ఎంపికపై కాంగ్రెస్ లో ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎం ఎంపికపై చర్చల కోసం కీలక నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో హై లెవెల్ సమావేశం జరుగుతోంది. పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలపై ఇప్పటికే అధిష్టానానికి నివేదిక అందించారు. కేరళ సీఎం రేసులో సతీశన్, రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అధిష్టానం తుది నిర్ణయంపై సస్పెన్స్ కొనసాగుతుండగా కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, కేరళ ముఖ్యమంత్రిగా ఎవరు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రేసులో ముగ్గురు నేతలు ఉన్నారు. సో వారిలో కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలే ఉన్నారు. సో వారిలో కేసీ వేణుగోపాల్ ఒకరున్నారు, రమేష్ చెన్నితాల మరొకరు ఉన్నారు, విడి సతీశన్ ఇంకొకరు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు కేరళ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. అయితే కేరళ ఏఐసిసి పరిశీలకులుగా వచ్చి అక్కడ ఎవరు ఎమ్మెల్యేలు అంటే పార్టీ ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎవరు కావాలనుకుంటున్నారు అనే విషయం పైన అక్కడ నేరుగా ఎమ్మెల్యేలతో కలిసి వారు మాట్లాడుకున్నారు. అయితే కేసీ వేణుగోపాల్కు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. అయితే విడి సతీశన్ ముఖ్యమంత్రి కావాలంటూ మరికొందరు ఎమ్మెల్యేలు విడి సతీశన్కి మద్దతు తెలిపారు. ఇంకొందరు రమేష్ చెన్నితాల ముఖ్యమంత్రి కావాలంటూ మరికొందరు ఎమ్మెల్యేలు ఆయనకి మద్దతు తెలిపారు. కాబట్టి ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కలాగా చెబుతున్నారు. కాబట్టి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొందరేమో కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కావాలని, మరికొందరు విడి సతీశన్ ముఖ్యమంత్రి కావాలని, ఇంకొకరేమో రమేష్ చెన్నితాల ముఖ్యమంత్రి కావాలని కూడా అనుకుంటున్నారు. కాబట్టి సో ఇక ఈ అంశం ఏఐసిసిలోనే పరిశీలన చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారు ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లారు. సో రేపు ఏఐసిసి అభ్యర్థిని ఫైనల్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా దానిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఏఐసిసి మొగ్గు కేసీ వేణుగోపాల్ వైపే ఉంది అన్నట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి దాదాపుగా 43 మంది ఎమ్మెల్యేలకు పైగా మద్దతు తెలిపినట్టు కూడా మనకైతే సమాచారం. కాబట్టి సో కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. కాబట్టి విడి సతీశన్కి ముఖ్యమంత్రి ఇవ్వకపోతే మాత్రం సో చాలా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా విడి సతీశన్ వర్గీయులందరూ కూడా అంటూ ఉన్నారు. ఇప్పటికే విడి సతీశన్ ముఖ్యమంత్రి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయా నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాబట్టి 10 ఏళ్ల పాటు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్కు, అసెంబ్లీ టైగర్గా పేరున్నటువంటి విడి సతీశన్కు ముఖ్యమంత్రి ఇవ్వాలని కూడా ఆయా నియోజకవర్గ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఆయన వర్గీయులందరూ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతామని కూడా అంటున్నారు. కాబట్టి ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు. సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేసులో కూడా ఉండడంతో ఒకవేళ ఏఐసిసి కేసీ వేణుగోపాల్ పేరు ఖరారు చేస్తే ఆయన అల్పుజా పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన అక్కడ రాజీనామా చేయాల్సి వస్తుంది. సో ఎమ్మెల్సీగా లేదంటే ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఖచ్చితంగా అక్కడ అభ్యర్థిని రాజీనామా చేయించి ఉప ఎన్నిక తీసుకొచ్చి ఖచ్చితంగా అక్కడ కేసీ వేణుగోపాల్ గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా మరి ఏఐసిసి ఎటువంటి పరిశీలనలో భాగంగా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది ఏంటనే విషయం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఇక ఫైనల్ అయ్యే అవకాశం అవుతుంది. ఇప్పటికే కొంత డిలే అయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి రేసులో ముగ్గురు ఉండడంతో ఇలాంటి సమస్య తలెత్తిందని చెప్పేసి కూడా కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చెప్తూ వస్తుంది. కాబట్టి రమేష్ చెన్నితాల చాలా సీనియర్ నాయకుడు, సౌమ్యుడు, మంచి పేరుంది. సో ఆయనకి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా ఆయన అనుచర వర్గం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఏఐసిసి స్థాయిలో వాళ్ళు లాబింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చూడాలి ఏఐసిసి కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.